ఫ్యామిలీ ఆడియన్స్ కి సంక్రాంతికి వస్తున్నాము, మాస్ ఆడియన్స్ కి డాకు మహారాజ్ మంట పుట్టించేశాడు. 6 అడుగులు 8 అడుగుల నుంచి దూకుతుంటే పాలయ్య బాబు ఇక మా గుండెల మీద దూకినట్టుంది. చాలా బాగుంది సినిమా. డాన్స్ ఫైట్లు ఎరగదీసేసాడు బాలకృష్ణ. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 150 డేస్ ఉన్నాయి బాలయ్య బాబు బర్త్డేకి. ఎవరైనా సరే 2 కేకులు రెడీ చేసుకోవాలి. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబే. బాలయ్య బాబు హంటింగ్, ఇది నక్కల వేట కాదు, బాలయ్య బాబు హంటింగ్. బాబీ గారి డైరెక్షన్ రేసెస్ పెట్టారండి. ఆయన ఎక్కడ కూడా ల్యాగ్ చేయలేదండి. ఎక్కడ కూడా అసలు ల్యాగ్ కానీ సాగతిక కానీ ఏమీ లేదు. సీన్ టు సీన్ మనకి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. కంప్లీట్ ఎగ్జైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అనే ఫీలింగ్ మనకి ఇప్పుడు ఎక్కడ కూడా మనం చూపు పక్కకి తిప్పుకోం. డాకు మహారాజ్ క్యారెక్టర్ హైలైట్ అండి సినిమాకి హైలైట్ అండి సినిమాకి. అది కూడా బాలయ్య గారు ఇంత ముందు చేసిన భగవంత్ కేసరి దాన్ని కంప్లీట్ ఒక క్యారెక్టరైజేషన్ ని వైపే చూపించే సినిమాకి తీశారండి. ఇది కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. అది చెప్పారు కదండి, అది రజనీకాంత్ కి పక్కోడు బాలయ్యకి పండోడు అని చెప్పి దాన్ని తమన్ బీజిఎం బాలయ్య 1 man షో అండ్ బాబీ స్క్రీన్ ప్లే. ఇంకా మూవీ ఉంది కదండి, అది వచ్చిన తర్వాత సంక్రాంతి వస్తున్నాం చూసిన తర్వాత అప్పుడు 100% ఉంది. లేదు బ్లాక్ బస్టర్ అండి సినిమా ఇది. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? అవ్వచ్చు. కంపేర్ టు ది గేమ్ చేంజ్ ఇది వేరే స్టోరీ, సో దాన్ని మనం కంపేర్ చేయకూడదు. కానీ బాలయ్య బాబు హంటింగ్ సినిమా గురించి ఏం చెప్తారు? మీ కాలనీ మొత్తాన్ని తీసుకెళ్ళండి. జై బాలయ్య.